నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండడానికి ప్రస్తుతం తాజాగా విజయసాయిరెడ్డి, జగన్ ఎపిసోడ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసి ఇక నేను రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం మాత్రమే చేసుకుంటానంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అదే నేపథ్యంలో చాలా పాటు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నట్టు కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాకినాడ పోర్టుకు సంబంధించిన ఒక అంశం మీద ఆయన విచారణకు హాజరయ్యారు. సిఐడి విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడుతూ ఆ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయట పెడుతూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తు వచ్చారు. విజయసాయిరెడ్డికి సంబంధించి, జగన్కి సంబంధించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. అయితే ప్రధానంగా మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, విజయసాయిరెడ్డి గారికి ఏదైతే ప్రస్తుతం ఈ కేసులో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరుందా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం ఉందా, నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని ఇరికించాలని చెప్పేసి ప్రయత్నించారా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆయన చాలా సున్నితంగా, చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు, కానీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అయితే ఆయన పాత్ర ఉంది, ఈ కేసుకు సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి, కావాలని చెప్పేసి నా పేరును ప్రస్తావిస్తూ వచ్చారు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే విజయసాయిరెడ్డి ఈ కేసుకు సంబంధించి మాట్లాడటం వరకు బాగానే ఉంది, కానీ ఆయన బియాండ్ అంటే ఈ అంశానికి సంబంధించి ఎక్స్టెంట్కి వెళ్ళి రాజకీయాలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య జరిగినటువంటి సంబంధాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడడానికి గల కారణాలని, అలాగే ఆ గ్యాప్ ఎవరు క్రియేట్ చేశారో ఆ గ్యాప్ క్రియేట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ వల్లే నాకు జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిపోయింది, చిన్న చిన్నగా జగన్మోహన్ రెడ్డికి నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఆయన మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను పార్టీలో ఉండి ఉపయోగం ఏంటి, దేవుడి దగ్గరే భక్తుడికి సంబంధించినటువంటి ఆదరణ లేనప్పుడు నేను దేవుడి దగ్గర ఎంత సేవ చేసినా ఉపయోగం ఏముంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూనే ఒకవైపు విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఆయన చుట్టూరు ఉండేటువంటి కోటరీకి సంబంధించి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఒక కోటరీ ఉంటుందని చెప్పేసి చాలాసార్లు ప్రధానంగా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఎవరో మాట్లాడితే అది ఇప్పుడు పెద్దగా వైరల్ అయ్యే పరిస్థితి అవసరం లేదు. గతంలోనే వైసీపీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించండి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించండి అని 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఇష్యూ కాదు, కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసినటువంటి కోటరీ ఎవరు, ఆ కోటరీకి సంబంధించి ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి, ఆ కోటరీ ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి వింటారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్లో ప్రధానంగా చూడాల్సిన కోటరీకి సంబంధించిన కోటరీలో ముందుగా అందరికంటే ప్రధానంగా ఉన్నది విజయసాయిరెడ్డి. ఆయన పార్టీ పెట్టిన, అంటే జగన్మోహన్ రెడ్డి 2009 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళటము, ఆయనతో పాటు జైలు జీవితం గడపడము, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడము, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నా కూడా ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, వైసీపీ పార్టీకి సంబంధించి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అంటే వైఎస్ కుటుంబంతో 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన 3 తరాలకు సంబంధించిన వ్యక్తులతో సుదీర్ఘంగా ఆయన ప్రయాణం చేస్తూ వచ్చారు. సో ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన కోటరీ జగన్మోహన్ రెడ్డికి కాదు, వైఎస్ కుటుంబానికి విజయసాయిరెడ్డి కోటరీ. వైఎస్ కుటుంబానికి చుట్టూనే విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. వైఎస్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వాళ్ళు అన్ని కంపెనీలు పెట్టారన్నా వాళ్ళకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఏది చూసుకున్నా కూడా విజయసాయిరెడ్డి అంశం లేకుండా, విజయసాయిరెడ్డి పేరు తలుచుకున్నా కూడా ఎక్కడా కూడా జరగదు. అదంతా కూడా వాస్తవం, అదే నిజం కూడా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఆయన కోటరీకి సంబంధించి విజయసాయిరెడ్డి కామెంట్స్ చేయటము ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది, విస్మయానికి కూడా గురి చేస్తుంది. ఎందుకు గురి చేస్తుందంటే ఆ కోటరీని ముందుగా స్థాపించిందే విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉండేటువంటి కోటరీ. ఆ తర్వాత చాలామంది యాడ్ అవుతూ వచ్చారు, అది సెకండరీ. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు, కేఎన్ఆర్ వచ్చారు, ఇంకా చాలామంది యాడ్ అవుతూ వచ్చారు, అదంతా వేరే విషయము. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కోటరీని ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారంటే ఖచ్చితంగా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి ఇదే నిదర్శనం, ఇదే అంశము. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకి నీకు దూరంగా ఉంటాను, నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకుంటానన్నటువంటి విజయసాయిరెడ్డి సాధారణంగా, అంటే తాజాగా నిన్న ఆయన ఏదైతే సిఐడి విచారణకు హాజరై చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేయటం వల్ల
ఆయన వ్యాఖ్యలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కోటరీకి సంబంధించిన అంశం గురించి మాట్లాడటం వల్ల ఆయన నిజంగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, వ్యవసాయం నుంచి ఆయన టర్న్ మళ్ళీ పొలిటికల్గా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయంగా మారుతుంది. విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరమైనవి కానప్పటికి కూడా అవి రాజకీయంగానే అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నారు. 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ప్రత్యక్షంగా ప్రజల్లో నుంచి ఆయన రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక పదవిని అనుభవిస్తూ రాజకీయానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయనకి మంచి అనుభవాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన పొలిటికల్ వ్యవసాయం చేస్తున్నారా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి రాజకీయాల్లో దాదాపు ఇంతకాలం ప్రయాణం చేసినటువంటి వ్యక్తి వ్యవసాయం చేసుకుంటానంటే ఎవరు నమ్మరు కూడా. సో అలాంటి పరిస్థితుల్లో నిన్న తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా రాజకీయంగా స్టెప్ బ్యాక్ వేయడానికి అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ యూటర్న్ తీసుకొని రాజకీయాల్లోకి రావడానికే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దానిలో వ్యూహంగానే మొదటిగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన్ని పొగుడుతూనే ఆయన చుట్టూరు ఉన్నటువంటి కోటరీని ఇరికించేందుకు కూడా విజయసాయిరెడ్డి ప్లాన్ వేశారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే కూటమిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీకి సంబంధించి రాజీనామా చేశారు, న్యూట్రల్గా ఉన్నారు. ఏ పార్టీలో చేరాలన్నా కూడా అక్కడ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీలే. ఇటు టీడీపీలో చేరాలన్నా కూడా చంద్రబాబుకు సంబంధించి అంశం ఉంటుంది, జనసేనలో చేరాలన్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశం ఉంటుంది, బీజేపీలో చేరాలంటే బీజేపీ పెద్దలు అమిత్ షానో లేదంటే మోదీనో లేదంటే జేపీ నడ్డానో వీళ్ళకి సంబంధించిన ప్రస్తావన ఉంటూ ఉంది. సో ముందుగా వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళందరి అటెన్షన్ని గ్రాప్ చేసుకోవాలంటే శత్రువుని తిట్టాలి. వాళ్ళకి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ శత్రువైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మొన్నటిదాకా మిత్రుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తిడితే వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. మొన్నటిదాకా ఈ కూటమికి సంబంధించిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని విమర్శించినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు రివర్స్ అటాక్గా జగన్మోహన్ రెడ్డిని తిడితేనో, జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తేనో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే వాళ్ళందరూ కూడా చిన్నగా ఆనందపడే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే మొదటి భాగంలో వ్యూహంగా ఇలాంటి చర్చలు చేశారా అనేటువంటి ఒక పరిస్థితి కూడా ప్రస్తుతం ప్రజల మెదడులో నానుతూ ఉంది. ఉదాహరణకు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఎపిసోడ్ని ఒకసారి పరిశీలించుకుంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య కొన్ని విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అవి పార్టీ నుంచి ఇంటర్నల్ నుంచి బయటకు వచ్చేసి ఆయన డైరెక్ట్గా పార్టీ మీద కామెంట్ చేయడం, అధికారంలో ఉన్నటువంటి ఒక సీఎంకి సంబంధించి అధికార పార్టీ నుంచి గెలిచి బీఫామ్ తీసుకొని ఎంపీగా ఉన్నటువంటి ఒక ఎంపీకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తూ వచ్చాము. రఘురామకృష్ణరాజు ప్రతిరోజు రచ్చబండ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను పెట్టి పదే జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, అప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీని పొగట్టము, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి తిడుతూ ఉంటే టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఒక బూస్టప్ ఇచ్చినటువంటి అంశంగా ఉంది. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఒక సొంత ఎంపీనే ఇలా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారని చెప్పేసి వ్యాఖ్యలను కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదంతా కూడా ఒక పాజిటివ్గా తీసుకుంటూ వచ్చింది కూటమి. సో ఇప్పుడు అదే తరహాలో కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డిని అడుగుల విధంగా, విజయసాయిరెడ్డి మాటల విధంగా చూస్తుంటే ఏదైతే RRRకి సంబంధించిన ఎపిసోడ్ జరిగిందో ఏపీ రాజకీయాల్లో అలాంటి ఎపిసోడ్ జరిగే అవకాశం కూడా ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. శత్రువుని తిట్టినప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా దగ్గర అవుతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎంత ఆనందించారో తెలియదు, కానీ టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు చాలా సంతోషించారు. నెంబర్ 2గా ఉండి, A2గా ఉండి, ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడంటే ఏదో జరగబోతుంది. ఇప్పుడు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాము మీడియాలో కావచ్చు, ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో ప్రతిరోజు నోరు విప్పిన విజయసాయిరెడ్డి రేపో మాపో జైలుకి జగన్ అనేటువంటి ఒక థంబ్నెయిల్స్ కావచ్చు, ఆ మ్యాటర్లు కావచ్చు, ఎంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయో కూడా మనం అందరూ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్, అంటే స్టేజ్ 2లో రాజకీయాన్ని విజయసాయిరెడ్డి ప్రారంభించడానికి ఇవన్నీ ఒక్కొక్కటిగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి ఒక పొలిటికల్ ఈక్వేషన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఉదాహరణ ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఎపిసోడ్ చెప్పానో అలాంటి ఎపిసోడ్నే ఇప్పుడు ఏపీ రాజకీయాలు అప్లై చేయడానికి చూస్తూ ఉన్నారు. చిన్నగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే మొన్నటిదాకా తిట్టినటువంటి టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తిట్టారు కాబట్టి చిన్నగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డికి దగ్గరగా వస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, జనసేనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, విజయసాయిరెడ్డికి సంబంధించి సానుభూతిగా మాట్లాడుతూ ఉన్నారు.
కోటరీలో ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని తొక్కేశారు కాబట్టి విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని చెప్పేసి టీడీపీ అనలిస్టులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన పార్టీ వ్యక్తులందరూ కావచ్చు డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏదో విజయసాయిరెడ్డి గారికి సంబంధించి అక్కడ ఏదో జరిగిపోయింది, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు జరిగిపోయినాయి, వాళ్ళిద్దరు విడిపోయారు, అందుకోసం ఇలా జరిగిందని చెప్పేసి సింపతిని టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు విజయసాయిరెడ్డి గెయిన్ చేసే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరగడం కాదు, డైరెక్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అలాంటి అంశాలు, అలాంటి ఇష్యూస్ విజయసాయిరెడ్డి చుట్టూరు తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రాజకీయంగా మళ్ళీ రావడానికంటే ఖచ్చితంగా అవును అనే అంశమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆయన మీద కేసులు కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు. తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా క్లోజ్ అసోసియేట్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. సో ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి విజయసాయిరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పేసి మరికొందరు మాట్లాడుతున్నారు. సో రాజకీయంగా ఎలాంటి పరిణామాలున్నా, రాజకీయంగా ఎలాంటి అంశాలున్నా విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అది ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు, కానీ కొద్ది రోజులకు సంబంధించి చిన్నగా అది జగన్మోహన్ రెడ్డి తిడుతూ వైసీపీ పార్టీని తిడుతూ ఉంటే ఇప్పటిదాకా విజయసాయిరెడ్డి మీద ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం తగ్గిపోయి విజయసాయిరెడ్డికి పాజిటివ్ సింపతి పెరిగిపోతే ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరినా, టీడీపీలో చేరినా, ఇంకో పార్టీలో చేరినా కూడా ఆయన మీద ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి ఇప్పుడు మంచోడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి పక్క నుండి కూటమిని తిడితే విజయసాయిరెడ్డి చెడ్డోడు. జగన్ని ఎవరు తిడితే వాళ్ళందరూ కూడా కూటమి పార్టీకి మంచి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి ఆ మంచిని ప్రేరేపించడానికి విజయసాయిరెడ్డి ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా విజయసాయిరెడ్డికి సంబంధించి ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి స్టెప్ కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు, రాజకీయాలకు సంబంధించే విజయసాయిరెడ్డి ఉండబోతున్నారు. ఆయన ఎక్కడా కూడా వ్యవసాయం చేసినప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఎప్పుడూ నానుతూ ఉండేటువంటి పేరు కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఆయన రాజకీయాలను వదిలిపెట్టినా కూడా రాజకీయాలు ఆయన వదిలిపెట్టారు కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి, వైసీపీ పార్టీని టార్గెట్ చేయడానికి, ఆయన రాజకీయంగా సెకండ్ స్టేజ్ని అంటే రెండోసారి ఆయన రాజకీయంగా తన పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేయడానికే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి స్టాండ్నే కంటిన్యూ చేస్తారా, ఒకవేళ ఇవన్నీ కేవలం ఆరోపణలుగానే ఉంచుతారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సంచలనంగా మారితే కూటమి పార్టీకి అవి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కూటమి పార్టీ అయితే ఈ అంశాల మీద చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ప్రధానంగా టీడీపీకి సంబంధించి మొన్నటిదాకా ఏదైతే ఆరోపణలు చేశారో విజయసాయిరెడ్డి గారు, అలాంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ఎంజాయ్మెంట్ విజయసాయిరెడ్డి గారికి ఎంత బూస్ట్ ఇస్తుంది, వైసీపీ పార్టీకి ఎంత నష్టం చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి.